హలో అండి. నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి. అందుకే ఇంటి వంట తిందాం, ఆరోగ్యంగా ఉందాం. ఈరోజు ఈ వీడియోలో కమ్మగా, టేస్టీగా, ఈజీగా చేసుకునే కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే పిల్లల లంచ్ బాక్స్లోకి చేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు చేసుకోవచ్చు. చాలా ఈజీగా, టేస్టీగా చేసుకునే కొబ్బరి అన్నాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. దీనికి నేను ఒక బాణ్ణి పెట్టుకుని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. పావు కప్పు వేరుశనగ గుళ్ళు వేసుకున్నాను. అవి సగం వేగాక పావు కప్పు పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. అలాగే పావు కప్పు గుళ్ళ మినపప్పు వేసుకున్నానండి. మీ దగ్గర మామూలు చాయ్ మినపప్పు ఉన్నా వేసుకోవచ్చు. పొట్టు మినపప్పు ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇది నేను అరకిలో బియ్యానికి చేస్తున్నానండి. అరకిలో రైస్కి తగ్గట్టుగా నేను ఇక్కడ పోపు దినుసులు వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 5-6 ఎండుమిరపకాయలు చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలండి. అలాగే ఒక గుప్పెడు జీడిపప్పు పలుకులు వేసుకుని వేయించుకోవాలండి. ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. చిన్న మంట మీద వేయించుకోవాలండి. 6-7 పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసి వేసుకోవాలండి. ఇది ఎండుమిరపకాయలు కూడా వేసాం కనుక కారం చూసి వేసుకోవాలి. అలాగే 2 ఇంచుల అల్లం ముక్క చిన్న ముక్కలుగా చేసి వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా వేగాలండి. పచ్చిమిరపకాయ, అల్లము మంచి వాసన వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. 5-6 రెమ్మల కరివేపాకు దూసి వేసుకోవాలండి. ఇక్కడ ఫ్రెష్గా మా పెరట్లోంచి తీసుకొచ్చి వేస్తున్నాను. చాలా మంచి సువాసనగా ఉందండి కరివేపాకు. ఈ కరివేపాకు బాగా వేగాలి. ఇందులోకి మిరియాల పొడి వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. మిరియాల పొడి లేకపోతే మిరియాలుంటే దంచి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూను వేయించి పొడి కొట్టుకున్న ధనియాల పొడి వేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుని బాగా కలుపుకుని వేగిన తర్వాత దీనిలోకి పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలండి. 1 కొబ్బరికాయని ఈ విధంగా బాగా తురుముకుని వేసుకోవాలి. మిక్సీ పట్టకూడదండి. ఈ విధంగా తురిమితేనే బాగుంటుంది. తురిమిన 2 చిప్పల కొబ్బరి తురుము ఈ పోపులో వేసేసుకోవాలండి. అరకిలో బియ్యానికి ఈ 2 చిప్పల కొబ్బరి తురుము అయితే సరిపోతుందండి. నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఈ పోపులో పచ్చి కొబ్బరి అంతా బాగా కలిసేటట్టు కలుపుకుంటే సరిపోతుందండి. ఈ కలిపిన పోపుని మనము అన్నంలో కలిపేసుకోవాలి. ఈ విధంగా అరకిలో బియ్యాన్ని అయితే నేను కుక్కర్లో ఉడికించానండి. పొడి పొడిగా అయ్యేటట్టు ఉడికించుకోవాలి. తర్వాత ఈ బేసన్లోకి తీసేసుకుంటున్నాను అన్నాన్ని. ఈ రైసు చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. మనము కారం తక్కువ వేసుకుంటే చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అలాగే పూజల్లో నైవేద్యంగా పెట్టాలన్నా, ఏదైనా చిన్న శుభకార్యాలు జరిగినప్పుడైనా, ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడైనా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ కొబ్బరి రైసు. మొత్తం అన్నం అంతా కూడా నేను బేసన్లోకి తీసేసుకుంటున్నాను. ఈ అన్నంలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యి వేస్తున్నాను. ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి అయినా సరే వేసుకోవచ్చు. ప్రసాదంగా పెట్టాలి అనుకుంటే ఆవు నెయ్యి వేయండి. ఇక మనమే తినాలనుకుంటే కనుక మామూలు గేదె నెయ్యి వేయండి. బాగా కలపాలండి. ఈ నెయ్యి అంతా అన్నానికి పట్టేటట్టు కలపాలి. ముందుగా వేయించి పెట్టుకున్న తాలింపునంతా కూడా ఈ రైస్లోకి వేసేసుకోవాలి. నేను చెప్పిన కొలతల ప్రకారం చేస్తే మీకు ఖచ్చితంగా బాగా కుదురుతుందండి. 1/2 కేజీ బియ్యానికి నేను చెప్పిన కొలతలు చక్కగా కుదురుతాయి. మీరు ఎక్కువ తక్కువ మీ ఇష్టం అండి. పోపు దినుసులు తగ్గించుకొని ఎక్కించుకొని కూడా చేసుకోవచ్చు. రైస్ ఎక్కువ క్వాంటిటీలో చేయాలనుకుంటే కాస్త పోపు దినుసులు ఎక్కువ వేసుకోండి. ఇంకా తక్కువగా మీరు రైస్ వండుకొని చేసుకోవాలనుకుంటే పోపు దినుసులు కాస్త తగ్గించుకోండి. అంతేనండి. పోపు దినుసులు కాస్త ఎక్కువ తక్కువ అయినా కూడా ఏం ప్రాబ్లం లేదు. టేస్ట్ అయితే బాగుంటుంది. పచ్చి కొబ్బరి కూడా కాస్త ఎక్కువ వేసుకోండి. ఎక్కువ రైస్ అయితే, తక్కువ రైస్ అయితే తక్కువ వేసుకోండి. అంతే అండి. ఈజీగా కుదురుతుంది. ఎవరైనా కూడా చేసుకోవచ్చు. కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా ఈ రైస్ని అయితే చేసుకోవచ్చు అండి. ఈ రైస్ని నైవేద్యంగా పెట్టొచ్చు. అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టొచ్చు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే తప్పకుండా షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మంది చూస్తారు, మరికొద్ది మందికి ఉపయోగపడతాయి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల మరిన్ని మంచి వీడియోలు నేను చేయగలుగుతాను. ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే కోకోనట్ రైస్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ చేయండి. మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.